దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ కు ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉదాహరణ అని తెలిపారు. గాంధీ భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ దళితుడిని పార్టీ అధ్యక్షుని చేసే దమ్ము మిగతా పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామని, కానీ ఆ హోదాను చూసి ఓర్వలేని సీఎం కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. అందుకే క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ ఇక్కడ నిర్వహించి మా ప్రియమైన దళిత గిరిజన మిత్రులను అందరినీ కూడా ఈ శుభకార్యంలో భాగస్వాములు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ మీది, ఈ వేదిక మీద నుంచి ఎంతో మంది గొప్ప మేధావులను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రజాప్రతినిధులను, జనరంజకమైన పరిపాలన అందించిన గొప్ప నాయకులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించడానికి, తద్వారా అణగారిన అట్టడుగు వర్గాలైన దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు సముచితమైన స్థానాన్ని కల్పించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. అందుకే ఇవాళ ప్రతి దళితుడు తన హక్కుల కోసం, తన అధికారం కోసం, రాజ్యంలో తన భాగం కోసం గట్టిగా నిలబడి కొట్లాడుతున్నాడు. కొట్లాడడానికి శక్తినిచ్చింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దళితుల గిరిజనుల యొక్క జీవితాలలో వెలుగు తీసుకొచ్చి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న తాపత్రయంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు.